హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద న్యూ వీడియో. సో ఈ వీడియోలో మీకు ఏం చెప్పబోతున్నా అంటే నేను నార్మల్గా హెల్మెట్ గురించి అయితే మీకు మొత్తం చెప్పేసిన లాస్ట్ వీడియోలో. సో నేను యూజ్ చేసే మైక్ కెమెరా గురించి చెప్పేసిన నీకు మొత్తం. బట్ ఇప్పుడు ఈ కెమెరాని దీనికి ఎట్లా మౌంట్ చేసిన అనేది మీకు చూపిస్తాను. ఇప్పటిదాకా నేను దీన్ని ఎట్లా మౌంట్ చేసిన అంటే మన దగ్గర ఇది అవుతుందన్నమాట. సో దీంతో ఇట్లా పెట్టేసి ఇది ఉంది కదా, దీని వెనకాల సైడ్ పెట్టేసి దీనికి ఇక్కడ నుంచి గ్రిప్ ఉంటుంది అనమాట. దీని లోపల నుంచి పెట్టేసి ఇట్లా లాక్ చేయాలి. సో అట్లయితే దీన్ని యూజ్ చేసిన నుంచి. బట్ దీనివల్ల వచ్చిన ప్రాబ్లం ఏంటో చెప్తాను మీకు. దీనివల్ల వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైతే దీన్ని నేను ఫిట్ చేస్తున్నానో అప్పుడు వైజర్ అనేది మొత్తం క్లోజ్ అయితే లేదు. ఇది కదా, ఇట్లా క్లోజ్ అవ్వడం వల్ల ఇక్కడ నుంచి ఎయిర్ అనేది పోతుంది. ఎయిర్ అనేది పోయి మొత్తం నాయిస్ వస్తుంది అనమాట, అంటే విండ్ నాయిస్ వస్తుంది. సో నేను కొంచెం వీడియో చూసేదంటే నాకు ఆల్టర్నేట్గా ఇంకొక ఆప్షన్ అనిపించింది. అయితే మీకు చెప్తాను మీకు. సో ఇది అనమాట యాక్షన్ ప్రోది. యాక్షన్ ప్రో కంపెనీ నుంచి మనకి ఇదైతే చిన్ మౌంట్ అయితే ఉంది. సో ఇది నాకు కొంచెం డౌట్ వస్తుంది ఎట్లా ఫిక్స్ చేయాలి అని చెప్పేసి. ఎందుకంటే మనకి హెల్మెట్ ముందు కొంచెం వి షేప్ ఉంటుంది అనమాట, వి షేప్ ఉంటుంది. బట్ ఇది ఏంది మనకి యూ షేప్ ఉంటుంది. సో కొంచెం గ్యాప్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మనమైతే ఇప్పుడు దీన్ని ఫిక్స్ చేసి చూద్దాం ఇది కరెక్ట్గా ఫిక్స్ అవుతుందా, లేకపోతే ఇంకేమైనా మోడల్ అంటే ఆల్టర్నేట్గా ఇంకేమైనా పెట్టాలా అని చూద్దాం మనము. సో ఇది పక్కన ఉంది కదా మన హెల్మెట్, దీనికైతే మనము ఈ GoPro Hero 9 బ్లాక్ విత్ మీడియం మౌంట్ని పెట్టి చూద్దాం మనము. ఓకేనా. సో నాకు ఈ ప్రైస్ ఎంత పడ్డది అంటే ఆల్మోస్ట్ ఒక చెప్తా మీకు. ప్రైస్ ఇక్కడ మెన్షన్ చేస్తా, నాకు కరెక్ట్ గుర్తులేదు. ప్రైస్ చూసి మీకు కింద మెన్షన్ చేస్తాను అనమాట. మీకు ఎవరైనా కావాలంటే కూడా పర్చేస్ చేయాలనుకుంటే కమెంట్ చేయండి. కమెంట్ చేస్తే నేను కింద దాని లింక్ అనేది ఇస్తాను మీకు. సో లెట్స్ గో టు ద వీడియో. సో ప్రస్తుతానికి అయితే మనకి దీంతో పాటు ఈ చిన్ మౌంట్తో పాటు ఇది ఉంది కదా, ఈ జే మౌంట్, ఇంకా ప్లస్ దీన్ని లాక్ చేయడానికి ఇది ఇప్పుడు స్క్రూ డాన్స్ ఇచ్చారనమాట. సో దీన్ని ఎట్లా ఫిక్స్ చేయాలి అని చూపిస్తాను మీకు ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూద్దాం ఇది ఎట్లా వర్క్ అవుతుంది ఏందని చూద్దాం మనము. ఎందుకంటే దీని ఫస్ట్ మనం పొజిషన్ అనేది కరెక్ట్ చూసుకోవాలి. పొజిషన్ కరెక్ట్ చూసుకుంటే తర్వాత మీకు ఒకవేళ రాంగ్ వస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే వేస్ట్ అయిపోతుంది మళ్ళీ ఇది. ఎందుకంటే మళ్ళీ గమ్ అయితే ఉంటుందో దాని గమ్ పోతుంది కాబట్టి కరెక్ట్గా అతుకోదు. సో పెట్టిన తర్వాత ఇది ఎంతవరకు వెయిట్ బ్యాలెన్స్ చేయగలుగుతుంది, ఈ GoProని హ్యాండిల్ చేయగలుగుతుందా అనేది మనం కొంచెం చూద్దాం. కొన్ని రోజులు వర్క్ చేసిన తర్వాత అప్పుడు మీకు ఫీడ్బ్యాక్ ఇస్తా. ఎవరైతే నా ఛానల్లో వీడియోస్ చూస్తుంటారో వాళ్ళకి నెక్స్ట్ వీడియోస్లో నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసేటప్పుడు దాంట్లో చెప్తా ఇది ఎట్లా వర్క్ చేస్తుంది దానికి. ఓకేనా. సో ఇప్పుడైతే మనం ఇక్కడ మౌంట్ చేద్దాం. ఇంకొకటి దీనికి చెప్పాలి ఏంటంటే ఇది ఉంది కదా యూ షేపు, ఇక్కడ కొంచెం కట్లా ఉందన్నమాట, ఒక లైన్లా ఉంది. అక్కడ నుంచి మీరు బెండ్ కూడా చేసుకోవచ్చు. సో దాని ద్వారా మీకు హెల్మెట్ తగ్గట్టుగా కొంచెం గ్రిప్ ఆల్మోస్ట్ దొరుకుతుంది. బట్ కొంచెం అక్కడ గ్యాప్ రావచ్చు. సో ఇప్పుడు నేను చూపిస్తాను మీకు ఎట్లా మౌంట్ చేస్తుంది ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అది స్టిక్ చేసే ముందు ఏం చేయాలంటే ఇక్కడ కొంచెం మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే డస్ట్ అది ఉంటుంది కాబట్టి, డస్ట్ ఉంటే ఏమవుతుంది, ఇది 3M టేప్ ఉంది కదా, అది సరిగ్గా అతుకోకపోతే మళ్ళీ ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ అయితే మనం దీన్ని మంచిగా క్లీన్ చేసుకుందాం. సో నేనైతే పర్మనెంట్ అంటే ప్రస్తుతానికి అయితే ఇది క్లోజ్ చేస్తున్నా. ఇక్కడ మనకి ఉంది కదా, సో విండ్ పోవడానికి దీన్ని నేను లాక్ చేసేసి పెట్టేస్తున్నా. పెట్టిన తర్వాత దీన్ని మంచిగా క్లీన్ చేసేసుకొని, సో ఫస్ట్ దీని పొజిషన్స్ ఫిక్స్ చేసుకోవాలి. దీని పొజిషన్ ఫిక్స్ చేసుకున్న తర్వాత అప్పుడు దీన్ని స్టిక్ చేయాలి. అప్పుడైతే మంచిగా అతుక్కుంటుంది. సో జాగ్రత్త చేయాలి, లేకపోతే మన ఈ యాక్షన్ ప్రో ఏదైతే ఉందో చిన్ మౌంట్ వేస్ట్ అయిపోతుంది అనమాట. సో దీన్ని మంచిగా ముందు పెట్టుకొని సరిగ్గా చూసుకొని పెట్టేద్దాం. సో దీన్ని ప్లేస్ చేసే ముందు దీనికి ఉన్న టేప్ తీసేస్తున్నా, అంటే దీని కవర్ ఉంటుంది పైన, అది తీసేసిన తర్వాత మనమైతే పెట్టుకుందాం. సో మోస్ట్లీ నాకైతే అనిపిస్తుంది గమ్ అయితే స్ట్రాంగ్గానే ఉంటుంది అనిపిస్తుంది. బట్ కొంతమంది ఎంసీలు పెట్టారు అనమాట. సో పెట్టేటప్పుడు దీని పొజిషన్ మంచిగా ఫిక్స్ చేసేసుకోవాలి, లేకపోతే వేస్ట్ అయిపోతుంది. కాబట్టి నేనైతే కొంచెం ఫాస్ట్ చేస్తున్నా. జస్ట్ రికార్డు
సో మొత్తానికి అయితే పెట్టేసిన, చూస్తారు కదా కొంచెం నీట్గా అయితే ఉంది. ఇప్పుడు వెయిట్ కూడా ఆపుతుందేమో అని నమ్మకం నాకు ఉంది, ఎందుకంటే చాలా గట్టిగా ఉందన్నమాట ఇది. అసలు కొంచెం కూడా ఉడి రావట్లే. ఒక 2-3 సెకండ్స్ మనం ఇట్లా నొక్కి పట్టుకున్నామంటే అది మంచిగా అతుకుపోతుంది అనమాట. సో కాకపోతే ఏంటంటే ఇక్కడ జ్యూస్ షేప్ ఉంది కదా, అక్కడ కొంచెం గ్యాప్ అయితే వస్తుంది. ఆ గ్యాప్ దగ్గర మనం తర్వాత ఏదైనా ఇక్కడ చేద్దాము. ప్రస్తుతానికి అయితే ఫిక్స్ చేసిన. సో మొత్తానికి అయితే మంచిగా అతుక్కుంది. కొంచెం ఇది డ్రై అయిన తర్వాత ఇంకా బాగా బెటర్ అవుతుంది నా ఫీలింగ్. సో ప్రస్తుతానికి అయితే నేనేం ఇప్పుడు వెయిట్ టెస్ట్ ఏం చేయట్లేదు దీనిలో, అంటే ఎంత వెయిట్ బ్యాలెన్స్ చేస్తుందా లేదా. బట్ మనమైతే ఒకసారి మౌంట్ చేద్దాం, మౌంట్ చేసి చూద్దాము. ఇది ఇట్లా వస్తుంది అనమాట. సో మనకి జే మౌంట్ ఉంది కదా, ఈ జే క్లిప్ అనేది దీనికి పెట్టేస్తాం మనము. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ ప్రెస్ చేయడానికి 2 ఉంటాయి అనమాట. ఇది ప్రెస్ చేసి 2 సైడ్ల నుంచి అప్పుడు మనము దాని లోపలికి ఇట్లా పెట్టి కిందికి అన్నమాట. అప్పుడు అది లాక్ అయిపోతుంది. సో దెన్ మనం అప్పుడు గోపురాన్ని దీనికి మౌంట్ చేయొచ్చు. పెట్టి పెట్టి సో దీనికైతే నేను గోప్రోకి అయితే ఫిక్స్ చేసుకున్నా, ఓకేనా. ఇప్పుడు దీన్ని ఆ క్లిప్ని దానిలోకి త్రో చేసి అప్పుడు ప్రెస్ చేస్తే, సో ఇది చూస్తారు కదా, ఇట్లా అయితే మౌంట్ అయిపోయింది గోప్రో అయితే. సో ఇప్పుడు మనం వైజర్ ఈజీగా క్లోజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చిన్న లాక్ లాగా ఉంటుంది, అది టిక్ అని సౌండ్ వస్తుంది అనమాట, మొత్తం క్లోజ్ అయిపోతుంది. అప్పుడు మనకి విండ్ నాయిస్ ఏం రాదు, చాలా మంచిగా వస్తుంది అనమాట వీడియో. సో ఇది క్వాలిటీ అయితే మంచిగా ఉంది. సో ప్రస్తుతానికి అయితే నేను తీసి పక్క పెట్టేస్తున్నా. కొంచెం ఒక 1-2 అవర్స్ అట్లా ఆగినాం అనుకోండి, అది కొంచెం మంచిగా పట్టుకుంటుంది అనమాట. ఇది 3M టేప్ అది దానికి ఉన్నది. సో క్వాలిటీ అయితే మంచిగా ఉంది, చాలా గట్టిగా అతుక్కుంటుంది. మీకు ప్రైస్ ఏదో చెప్తా, మీకు ప్రైస్ కింద మెన్షన్ చేస్తా. క్వాలిటీ మాత్రం మంచిగా ఉంది. బట్ నేను గ్యారంటీ లేను యూజ్ చేసేంత వరకు అయితే. ఒకసారి యూజ్ చేస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది దాని క్వాలిటీ ఎంతవరకు మనం వెయిట్ బే చేస్తుంది. కాకపోతే ఏంటంటే అప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ ఏమైనా టేప్ కొంచెం ఉంది గమ్, ఆ గమ్ అయితే కొంచెం ఊడిపోతుందో లేదని చెక్ చేసుకుంటూ ఉండాలి. లేకపోతే మరి మన గోప్రో రిస్క్లో పడుతుంది. కాబట్టి ఇదన్నమాట వీడియోలో. ఇట్లా మౌంట్ చేసిన, మీకు ఆల్రెడీ చూపించిన, లోపల మైక్ పెట్టేసిన, ఆ మైక్ కింద నుంచి వైర్ తీసేసుకొని దానికి ఇన్సర్ట్ చేసేస్తా. 3.5mm ఉందన్నమాట దీనికి, మీడియం మౌంట్కి. దానికి పెట్టేసి ఇది నా మోటో వ్లాగింగ్ సెటప్. ఇది హెల్మెట్, దీని గురించి సపరేట్ వీడియో చేసిన. ఎవరైనా చూడకపోతే ఈ హెల్మెట్ గురించి, ఇంకా హెల్మెట్ ఎలాంటిది తీసుకోవాలి రైడింగ్ కోసము, ఇంకా సేఫ్టీ ఏది బాగుంటుంది, బడ్జెట్ ఏందనేది మీకు లాస్ట్ వీడియోలో చెప్పిన మీకు క్లియర్గా. ఏ హెల్మెట్ తీసుకోవాలి అనేది, నేను వాడే హెల్మెట్ ఏది కూడా మీకు క్లియర్ చూపించిన, దానిపై రివ్యూ కూడా ఇచ్చిన. దీంట్లో ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి అవన్నీ కూడా చూపించిన అనమాట. సో ఆ వీడియో చూడకుంటే ప్లీజ్ గో బ్యాక్ టు ది ఛానల్ అండ్ గో టు ద ప్రీవియస్ వీడియోస్ అండ్ చూడండి. లాస్ట్ సెకండ్ వీడియో ఉంటుంది అంతే. వీడియోలో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్, టేక్ కేర్.